సాయి భగీరథ్ ఏ బగ్గి 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 కొట్టు చూడు మాట్లాడి ఒకటి బండి సంజయ్ ఒక సాధారణ వ్యక్తిగా ప్రజలు ఓట్లేస్తే ఒక నాయకునిగా ఎదిగిన తర్వాత ఏదో డబ్బులు వచ్చినాయి కాబట్టి పిల్లలను విచ్చలవిడిగా పెంచడం కాదు, ఏం చేస్తున్నాం అనేటువంటి కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలను గాలికి వదిలేసి మనం ఏదో దేశాలు పట్టుకొని తిరుక్కుంటూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇలా ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి నాయకుల పిల్లలు ప్రజల మీద పడి ఇష్టం వచ్చినట్టంటే మన పరువు మన ప్రతిష్టలు చాలా ఇంపార్టెంట్. అవతలలో కూడా ఒకటే పిల్ల ఉంటుంది, ఒకటే కొడుకుంటాడు. వాళ్ళ జీవితాలు మొత్తం ఆగం చేసేటువంటి పరిస్థితి. ఇలా నీ కొడుకు అంటే విచ్చలవిడిగా బరి తెగించి ఈ విధంగా యూనివర్సిటీలో పిల్లలను పట్టుకొని కొడతా ఉన్నాడు తోటి విద్యార్థులను. ఎక్కడ పడితే అక్కడ అంటే లా అండ్ ఆర్డర్ రూమ్లలో ఏడ పడితే అని అంటే ఒక బరి తెగించినటువంటి వ్యక్తిగా బండి సంజయ్ కొడుకు తయారయ్యాడు. ఎందుకయ్యాడు? ఇప్పుడు బండి సంజయ్ని ఎవడైనా విమర్శిస్తే ఏం చేస్తున్నాడు? ఓ గ్యాంగ్ను పెట్టి తన్నిస్తున్నాడు. అంటే మీకు ఓట్లేసి మిమ్మల్ని పల్లకీల మీద మోసి మీరు రాజకీయ నాయకులను ఎంపీలను కేంద్ర మినిస్టర్లు చేస్తే మీరు అడ్డగోలిగా ప్రజల సొమ్ము తిని ఎవరిని పడతానికి డబ్బులు ఇచ్చి దాడులు చేపించుకుంటా ఏం పెంపకం ఇది బండి సంజయ్? ఏం పెంపకం ఇది? ఏం కొట్టుడు నీ కొడుకుది? నీ కొడుకు ఏం కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో? 17 ఏళ్ళ అమ్మాయితోని విజయవాడకి ఏం పని ఉంది? ఎందుకు మంది జీవితాలు ఆగం చేస్తున్నారు? మళ్ళీ మీదంగా అన్ని టీవీ ఛానళ్ళు సిగ్గు లేకుండా అని ట్రాప్ అని వేస్తూ ఉన్నారు. అది కూడా ఒక కేంద్ర మినిస్టర్ కొడుకు మీద అని ట్రాప్ వేసిరంట. పూర్తిగా వీడియోలు ఉన్నాయి, వాయిస్లు ఉన్నాయి. ఆయన కాంప్లైంట్లను ఎంత సిగ్గు తప్పిన ఛానల్ అంటే మెయిన్ ఛానల్ మొత్తం ఇదే పని. ఆయన కేంద్ర మినిస్టర్ కాబట్టి ఆయన నరేంద్ర మోడీతో అంటగాగుతాడు కాబట్టి వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళు ఎంత నరకయాతన పెట్టినా ఎవరిని కాపురాలాగం చేసినా మెయిన్ ఛానల్ మొత్తం సిగ్గు లేకుండా. బండి సంజయ్ కొడుకు ఇచ్చిన కాంప్లైంట్లో ఏముంది? మా అమ్మాయి నాకు పరిచయం అయింది, మేము చాలా రోజులు ఉన్నాం, మేము 5-6 మందిని కలిసి విజయవాడ కనకదుర్గ టెంపుల్కి పోయినాం, టెంపుల్ అంటే తిరిగిర్రు చేసిర్రు అని ట్రాప్ జరిగింది అంటే ఇలా మీద 5 కోట్లు ఇవ్వమని చెప్పిరంట. వాళ్ళు చెప్తే సిగ్గు లేకుండా మీడియాలో ఎట్లేస్తాయి? ఏం కన్ఫర్మేషన్ చేసుకుని వేస్తారు వాళ్ళు? ఎవరి తరపున ఉన్నారు మీరంతా మీడియా? ఏ బండి సంజయ్ మీదికే ఊసిపడ్డా? బండి సంజయ్ కొడుకు ఊసిపడ్డా? ప్రజాస్వామ్యంలో ఎవడైనా సమానమే కదా, తప్పే కదా. మరి తప్పును ప్రశ్నించాలన్నప్పుడు మరి మనకు మీడియా ఎందుకు పీకనికే? ఈరోజు బండి సంజయ్ కొడుకు ఒకసారి తప్పు చేసిండు, ఒక యూనివర్సిటీలో పిల్లలు పట్టుకొని కొడుతున్నాడు. తండ్రి ఏం చేసిండు? మందలిచ్చిండా? ఏమైతే నేను చూసుకుంటా అని చెప్పిండా? ఈ దాడులు ఏది? ఏం పెంపకాలు ఇవి? ఎవరిని ఉద్ధరిస్తారు మీరు? కనీసము మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. అంటే కేంద్ర మంత్రులు మినిస్టర్లు ఇలా పిల్లలు అయితే తప్పు చేస్తే పోలీసు వాళ్ళు కేసులు పెట్టరా? పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అసలు? చాలా అన్యాయం ఇది. అంటే మనం కేంద్ర మంత్రులు, మన డబ్బులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, విమానాలు తిరుగుతున్నాం, అదొక్కటే ముఖ్యం కాదు. క్రమశిక్షణ కూడా ఉండాలి, బాధ్యత కూడా ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. పిల్లలు ఏం చేస్తే చూడాలి కదా. నిజంగా బాధ్యతాయుతమైనటువంటి పోలీసులు అయితే ఇమ్మీడియట్గా ఒకరి పేదల పక్షాన ఉండాలి. అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరీ ఏమైందంటే ఒక కంప్లైంట్ రిజిస్టర్ కావాలంటే పానం తోకకు వస్తూ ఉంది. పేదోడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎట్లా తయారైనాయంటే డబ్బులు ఉన్నోడు వస్తే కేసు ఎట్లా ఉల్టా పెట్టాలనో పోలీసు వాళ్ళు నేర్పిస్తారు. అంతే కొంతమంది చిజర బ్యాచ్ ఉంటుంది. అంటే వ్యవస్థ ఇలా ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యవస్థలే తప్పుదోవ పడితే అమ్మాయి బాధతోని నాకు ఇట్లా జరిగిందని చెప్పి వస్తే అని ట్రాప్ పెట్టిందని టీవీలు అన్నీ వేస్తున్నాయి. అని ట్రాప్ జరిగిందని సిగ్గుండాలి కదా మీడియా ఛానల్కైనా. పోలీసులు కూడా పేదోళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేయాలి. కేసు రిజిస్టర్ చేస్తే నా జాబ్ పోతుందేమో. పోనీ ఎంతమంది జాబులు విక్తరాలు? కేసు రిజిస్టర్ చేస్తే మీకు న్యాయం అనిపిస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తే జాబ్ తీస్తే మీడియా లేదా? ప్రజలు ఊరుకుంటారా? ఈ బండి సంజయ్ దాడులు గీడులు ఇవన్నీ పనికిరావు సమాజం ముందు. ఒకసారి చూస్తారు ప్రజలు, 2 సార్లు చూస్తారు. ఈ పద్ధతి బాగాలేదు. నరేంద్ర మోడీతోని ఫోటోలు దిగి అంటే మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారా? తను ఏమో దాడులు చేపిస్తున్నాడు, కొడుకేమో విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాడు. ఒక మనిషి ఒకసారి తప్పు చేస్తాడు, మొత్తం రౌడీజమే అయిపోయింది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఒకడే కాదు, చాలా మంది ఉన్నారు. ఇంకా డబ్బులు ఎక్కువ అయిన వాళ్ళు, తిన్నదరగని వాళ్ళు, ఏం చేయాలో అర్థం కాక కన్ను విన్ను కనబడకుండా ప్రజలను మప్పరిసి ఫస్ట్ ఈ పనికిరాని సన్నాసులే నాయకులు అయిన తర్వాత ఇక వాళ్ళ పీకుడుగా ఎవరు లేడు.
డబ్బు ఎక్కువైనా ఏం చేయాలని అర్థం కాక ఇలాంటి మీద పేద ప్రజల మీద పడి ఈ అడ్డగోలే ఖరాబ్ చేసుకోవడం తరిగిరు. ప్రజలు ఎవరు ఊకున్నా ప్రజలు ఊకోరు, సోషల్ మీడియా ఊకోదు. మీరు అనుకుంటారా మీరు ఎన్ని మీడియా ఛానల్ అని ట్రాప్ వేసినంత మాత్రాన సోషల్ మీడియా ఊకోదు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా పిల్లలను సర్దుబాటు ఒకసారి జరిగింది. తన కొడుకు విచ్చలవిడిగా తిరుగుతున్నాడని అర్థం కావాలి. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, కాలు వేసుకొని తిరిగితే అయిపోతుందా? మోయినాబాద్ ఫామ్ హౌస్ల సంగతి ఏంది? రూములు తీసుకొని ఇండ్లు తీసుకొని జాతరలు పోతూ అడ్డగోలియా బెంజర్ తిరుగుతూ ఉంటే బాధ్యతాయుతంగా ఉన్నాల్సిన వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇదంతా చాలా ఏమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఈ విషయం లోపల ప్రజలు కూడా స్పందించాలి. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. ఖచ్చితంగా పోక్సో కేసు బండి సంజయ్ కొడుకు మీద బుక్ కావాలి. లాస్ట్కి బుక్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇంకెవడో మధ్యవర్తి అంట, ఎవడో V6 ఛానల్లో పనిచేసినోడు పోయి బండి సంజయ్ అమ్మాయి పేరెంట్స్ ఉండవు మధ్యవర్తిత్వం. ఇక పైసలకు ఇప్పుడు బేరం పెడతారు. ఇప్పుడు ఇక బేరసార్ వాళ్ళు బజార్లో కట్టేసి బేరం పెడతారు. ఇక చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.